మిత్రులు అడుగుతున్నారు రతి ఎక్కడ చేయాలి అని. రతి ఎక్కడ చేసినా పర్లేదు, మొత్తానికి చేయడం మంచిది. ఇకపోతే హాల్లో చేయడం అనేది ముఖ్యంగా మన ఇండియన్స్కి కొంచెం ఎంబరాసింగ్గా ఉంటుంది. ఎందుకంటే వేరే వాళ్ళు అబ్జర్వ్ చేస్తారేమో అనేది ఉంటుంది. మనకు పాపులేషన్ చాలా ఎక్కువ, ప్రైవసీ తక్కువ ఉంటుంది. కనుక ప్రిఫరబుల్లీ శృంగారం అనేది కేవలం అబ్బాయి ఒక్కడే చేసేది కాదు, అమ్మాయి కూడా చేసేదే. కనుక ఇద్దరికి ఎక్కడ రిలాక్స్డ్గా ఉండగలిగితే అక్కడ చేయాలి. కొద్దిమంది రూఫ్ టాప్కి వెళ్ళి చేస్తారు, కొద్దిమంది హాల్లో చేస్తారు, కొంతమంది సముద్ర పొడ్డున బీచ్లో చేస్తారు, కొంతమంది ఫారెస్ట్కి వెళ్ళి అక్కడ చేస్తారు. సో మీకు ఎక్కడ కంఫర్ట్ అనుకుంటే అక్కడ చేయండి. అన్నీ మంచివే, చేయకపోవడం మంచిది కాదు. ఎవరైతే శృంగారంలో ఫ్రీక్వెంట్గా పాల్గొంటారో వాళ్ళు ఎక్కువ సంవత్సరాలు బతుకుతారు. కేవలం బతకడం ఒకటే కాదు, మంచం మీద పడి బతకడం కాదు. బతకడం అంటే హ్యాపీగా తింటూ తిరుగుతూ ఎవరి పని వాళ్ళు చేసుకునే ఉండడం మాత్రమే బతుకు కింద లెక్క. వెజిటేటివ్గా మంచం మీద పడి మలమూత్రాలకు ఇబ్బంది పడుతూ వేరే వాళ్ళ సహాయంతో ఇవన్నీ జరుగుతున్నప్పుడు అది బతకడం అన్నారు. దాన్ని అదొక చిన్నపాటి నరకం. సో ఎవరైతే హ్యాపీగా ఉంటారో, ఎవరైతే చాలా సంవత్సరాలు చాలాసార్లు శృంగారంలో పాల్గొంటారో వాళ్లకు డిప్రెషన్ రాదు, సైకలాజికల్గా ప్రాబ్లమ్స్ తక్కువ ఉంటాయి, బీపీ తక్కువ ఉంటుంది, హార్ట్ అటాక్ తక్కువ ఉంటుంది, తర్వాత మంచం మీద పడి బతకాల్సిన అవసరాలు చాలా తక్కువ ఉంటాయి. ముఖ్యంగా ప్రాస్టేట్ క్యాన్సర్ రాదు ఎవరైతే ఫ్రీక్వెంట్గా శృంగారం పాల్గొంటారో. కనుక ఎక్కడ చేసినా మంచిదే. రూమ్లో చేయొచ్చు, హాల్లో చేయొచ్చు, నదిలో చేయొచ్చు, సముద్రంలో చేయొచ్చు, రూఫ్ టాప్ మీద చేయొచ్చు, చెట్టు కింద చేయొచ్చు, చెట్టు పైన చేయొచ్చు. వాళ్ళ ఇన్నోవేటివ్ మెథడ్. ఎప్పుడూ బెడ్రూమ్లోనే చేస్తుంటే కొద్దిమందికి బోర్డమ్ వస్తూ ఉంటుంది. సేమ్ డ్రెస్సు, సేమ్ నైటీ, సేమ్ ఎన్విరాన్మెంటు, సేమ్ టైమింగు, వీటన్నిటితోటి ఒక మొనోటనీ, ఒక బోర్ కొట్టేసి అసలు ఇంట్రెస్ట్ లేకుండా పోతుంది. కనుక భార్యాభర్తలు ఇద్దరు కూడా డిస్కస్ చేసుకొని వాళ్ళు దే హ్యావ్ టు బి ఇన్నోవేటివ్. ఫర్ ఎగ్జాంపుల్ 4 గోడల మధ్యలో హీఈస్ ద కింగ్ అండ్ షీ ఈజ్ ద క్వీన్. ఇప్పుడు అమ్మాయి రోజు చీరలు కట్టుకొని హిందుస్థానీ టైపు బట్టలు అవన్నీ వేసుకున్నా, బెడ్రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఆమె వెస్ట్రన్ డ్రెస్ వేసుకోవచ్చు, మినీ స్కర్ట్లు వేసుకోవచ్చు. సెమీ రివీలింగ్ ఈజ్ ఆల్వేస్ మోర్ ఎంతూజియాస్టిక్. సో కనపడకుండా ఉండే డ్రెస్లు వేసుకోవచ్చు. దానివల్ల అబ్బాయికి ఇంట్రెస్ట్ కలుగుతుంది. సో ఇద్దరికి ఇంట్రెస్ట్ కలిగే విషయాలను ఇద్దరు చర్చించుకొని చేసుకోవచ్చు. కనీసం మధ్యన చాలామందికి ఏమిటంటే పిల్లలు పుట్టిన తర్వాత ఇది ఒక పెద్ద ప్రాబ్లం అవుతుంది. పిల్లలు పుట్టకముందు అబ్బాయి అమ్మాయి ఇద్దరు కూడా వాళ్ళ కాన్సన్ట్రేషన్ మొత్తం ఎదుటి వ్యక్తి మీదనే ఉంటుంది. ఒకసారి పిల్లలు పుట్టిన తర్వాత తల్లికి 99% పాప మీదనే దృష్టి అంతా ఉంటుంది. సో ఈవెన్ శృంగారంలో పాల్గొంటున్న టైంలో కూడా ఆ పాప ఏడ్చుతున్నదేమో, పాపకు ఆకలి వేస్తుందేమో, పాప మూత్రం పనిచేసే కాలు చేసే డైపర్ డ్యామేజ్ అయిందేమో వెళ్ళి చూడాలి, ఇట్లాంటి ఆలోచనలు వస్తుంటాయి. కనుక వాళ్ళు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేకపోతారు. కనుక అప్పుడప్పుడు పిల్లల్ని ఇంట్లో ముసలాళ్ళకో ఫ్రెండ్స్కో అప్పచెప్పి, లేదా పిల్లలు లేని టైంలో ఒకవేళ స్కూల్కి వెళ్ళే పిల్లలు అయితే స్కూల్ నుంచి వచ్చి వాళ్ళు నిద్రపోయేదాకా వీళ్ళు వెయిట్ చేసి ఒక్కోసారి అలసిపోయి వీళ్ళు కూడా పిల్లలకన్నా ముందే తల్లిదండ్రులు కూడా నిద్రపోయి శృంగారం చేయలేకపోవచ్చు. అందుకని ఎర్లీ మార్నింగ్ శృంగారం అనేది చాలా మంచిది. నేను ఎప్పుడు చెప్పినట్టు శృంగారం అనేది ఒక రన్నింగ్ లాంటిది. సో ఇట్లాంటి ఇంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ పిల్లలు ఉన్నవాళ్ళు అలారం పెట్టుకొని పొద్దున్నే లేచి శృంగారంలో పాల్గొని మళ్ళీ పడుకోవాలి. దట్ ఈస్ ద మోస్ట్ ఐడియల్ థింగ్. ఇప్పుడు రన్నింగ్ చేసేవాళ్ళు ఎప్పుడు మార్నింగ్ పూట చేస్తారు. రాత్రి 10:30కు భోంచేసి వాళ్ళు రన్నింగ్ చేయరు. సో మనం మార్నింగ్ రోడ్డు మీదకి వెళ్తే రన్నింగ్ చేసేవాళ్ళు కనబడతారు. అలాగే శృంగారం కూడా ఎర్లీ మార్నింగ్ చేసుకోవడం చాలా మంచిది. సో హాలు రూమ్ అనే చర్చ కాకుండా ఇద్దరికి ఏది కన్వీనియంట్, ఏది కంఫర్టబుల్, ఏ డ్రెస్ కంఫర్టబుల్, ఎలా ఉండాలి అనేది వాళ్ళలో వాళ్ళు చర్చించుకొని ఇండివిజువలైజ్డ్, ఒక జనరల్ రూల్ అంటూ ఏమీ లేదు. కనుక ఎవరికి ఎట్లా ఇష్టమైతే అలా, ఎవరికి ఎలా తృప్తిగా ఉంటే అలా, ఎవరికి ఎలా ఎక్సైటింగ్గా ఉంటే అలా చేసుకోవాలి.